నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. మనం వినాయకుడి గురించి తెలుసుకుంటున్నాము. అయితే చాలా విశేషాలు ముందు వీడియోస్‌లో చెప్పడం జరిగింది. మీరు వాటిని చూడకపోతే చూసేయండి. అవి అన్నీ విన్న తర్వాత చాలామందికి కలిగిన ప్రశ్న, వినాయకుడిని పూజిస్తే నిజంగా విఘ్నాలు తొలగుతాయా? అయితే ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. వి అంటే విశేషంగా, ఎన్నడూ ముడిపడని రీతిలో. జ్ఞ అంటే పనిని ప్రారంభించిన వ్యక్తి శారీరక మానసిక ధైర్యాలని నాశనం చేసేది. విశేషేణ కార్య సామర్థ్యం హంతి ఇతి విఘ్నః అని విఘ్న పదానికి అర్థం. మనం పూర్వజన్మల్లో చేసుకున్న పాపాల కారణంగా రావలసిన విఘ్నాలు ఏమేమి ఉన్నాయో వాటన్నింటినీ తొలగించగల శక్తి ఏ భగవంతుడికి లేదు. అలాగే తొలగింపజేయగలిగిన వాళ్ళైతే ప్రతి వాళ్ళు నిత్యం పూజా పురస్కారాల్లో మునిగి అసలు విఘ్నాలే రాకుండా చేసుకునేవాళ్ళు కదా. అప్పుడు తాము ఇంతకుముందు చేసిన పాపాలకి శిక్ష అనేది లేకుండానే పోయేది కదా. ఇది లోక రక్షణ వ్యవస్థకి విరుద్ధం. మరి వినాయకుడు ఏం చేస్తాడు, మనల్ని ఎలా కాపాడుతాడు అంటే, ఆయన్ని ప్రార్థించిన పక్షంలో సర్వ విఘ్న ఉపశాంతయే అంటే రావలసిన విఘ్నాలంటూ మనకి ఏం ఉన్నాయో ఆ విఘ్నాలు మనకి సంప్రాప్తించిన వేళ మానసిక ఉపశాంతిని ఇచ్చి జీవితం మీద విరక్తి రానియకుండాను కొత్త ధైర్యంతో ముందుకి అడుగు వేసేలా చేస్తాడన్నమాట. అంటే విఘ్నం అనేది కాలానికి సంబంధించినది కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక్కొక్క కాలంలో జీవిత దశలో వచ్చేది కాబట్టి ఆ కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న విఘ్ననాయకుడిని ప్రార్థించి విఘ్నాల నుండి దూరం కావలసిందిగాను, ఒకవేళ విఘ్నమే తప్పనిసరి వస్తే తట్టుకోగలిగిన మానసిక స్థైర్యాన్ని ఈయనని ప్రార్థించడం ద్వారా పొందవలసిందిగాను మనకి పురాణాలు చెబుతున్నాయి. అదండి గణపతి దైవం యొక్క విశేషాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే సనాతన స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను.